అలా అండి ఇప్పుడున్న సమాజంలో పుట్టిన పిల్ల కాంచి మొదలు పెడితే సత్య ముసలోళ్ళ దాకా చెప్తున్నా. ఆడోళ్ళకి, ఆడ ఊరగాళ్ళకి, ఆడ మా పెద్దోళ్ళకి, మీరు బయటికి ఏదైనా పోయేటప్పుడు పర్సులా ఇంత కారం పోసుకొని షాక్ పెట్టుకొని పోరు. ఎవడన్నా మీ పట్ల అసభ్యంగా మాట్లాడినా అట్లా చూస్తురని తెలిసిన కళ్ళల్లో కారం కొట్టరి. అధిక మించితే పొడిచి పారదింగిరి. మన మానం కన్నా వాళ్ళ ప్రాణం ఏం పెద్ద లెక్క కాదు. ఇంకోటి అడుగుతా, ఈ గవర్నమెంట్ని ఎంతసేపు ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, కరెక్టే. కానీ మీ గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకోదా ఇట్లాంటి వాటి మీద? నీకు ఎంతమంది చేస్తే చూస్తారా మీరు? మీ గవర్నమెంట్ పాడైపోను. మీరు ఇట్లా రేపులు గీపులు చేసిన వాళ్ళని, ఇంత అమానుషంగా ప్రవర్తించిన వాళ్ళని కుక్కలు కాల్చినట్టు కాల్చి రోడ్డు మీద వేరే ముక్కలు ముక్కలు కోసి కింద మీద కోసి కారం పెట్టి ఒకరిని చూస్తే ఇంకోనికి భయం అయ్యేలాగా. ఇంకోటి ఏంటంటే ఈ ఉచితాలు తీసేరా మీ మీద మానోయ. మీ గవర్నమెంట్లు పాడైపోను. ఈ ఉచితాలు చేయబట్టి మద్యాలు అమ్మి సస్తురు. ఆ మద్యాలు తాగి లంజగొడుకులు ఇట్ట తయారవుతారు. మాకు ఉచితాలు ఎందుకురా? మా ఉచితాలు వద్దు. మా ప్రాణాలే ముఖ్యం. ఆడోళ్ళే మా మాన ప్రాణాలే ముఖ్యం. ఈ ఉచితాలు ఎవడు పెట్టామంటుడు? మేము బతుకుతాం కష్టం చేసుకొని. ఉచితాలు తీసేది, వైద్యం ఈ మద్యం తీసేది. మీ 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 దరిద్రమైన మీ స్వలాభాల కోసం మద్యాలు అమ్మి నాశనం చేస్తున్నారు జనాలని. మీరు మొదలారిపోను. ఎంతమంది చేస్తే మీకు